श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ రాస్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడమని శ్రీ సాయినాథ్ మహారాజుకు జయముగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాతయగు సాయికి జయముగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును.
హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహంగా సంగతులను వ్రాసుకునమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితముగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువురులు మనసారా త్రాగవచ్చును. భక్తులకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసేగు దామోదర్ సావల్రాం రాస్నే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ ఇక్కడ పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్రాం రాస్నే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గురించి చెప్పితివి. చదువురులు దానిని జ్ఞప్తి ఉంచుకునే ఇందురు. అతడు 1897 సంవత్సరంలో శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవములకు వచ్చు పేదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభము సంపాదించవాలని రాశాను. వ్యాపారం లాభకరమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకునవలదనియు అతడు రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకుండెను. దాని గురించి బాగా ఆలోచించి తాను బాబా భక్తులచే శ్యామకు ఒక జాబు సవివరంగా రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమనను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు వ్రాసినాడనను. బాబా ఇటను, ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తివేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దాంతో సంతృష్టి చెందగా ఆకాశంలోకి ఎగుర ప్రయత్నించుతున్నట్లున్నది. వాని ఉత్తరం చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ, దేవా, నీవెక్కడిని గుర్చి ప్రశాంతంగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులగుటతో వారిని తిరిగించుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నెలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చింది నేను మాట్లాడదను, నన్ను విశ్వసించే వారెవరు అనను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తింది. అతని గృహమంది లోటు లేదని వ్రాయము. తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపాను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండేను. బాబా జాబు చదువుకుని అతడు తన ఆశయంతయు అడియాస అయింది అనుకున్నాను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడటకు ఉత్తరం రాయటకు భేదం కలదని శ్యామ వ్రాయడితే తానే స్వయంగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అనుకున్నాను. అందుచే షిరిడీకి వెళ్ళాను. బాబాకు నమస్కరించాను. బాబా పాదములు ఒత్తుతూ కూర్చుండాను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం కూర్చోటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకున్నాడు. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసును అనుకున్నాను. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతలను ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసిన వారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగా తెలిసిన వారు. దాము అన్న మనసును గరిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయంలో తగులుండగా నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేసి తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్లకు ధాన్యం ధర బాగా హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యం నిల్వ చేసిన వారెలా నష్టపడి ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను. మధు పెట్టిన వానికి గొప్ప నష్టం వచ్చాను.
బాబా తనను 2 సార్లు గొప్ప నష్టం నుండి తప్పించినని దాము అన్నాకు బాబా యందు గల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందే వరకు వారికి నిజమైన భక్తుడిగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఆమర్లీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను. రాళ్లే అను మమతదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండిను. అది శ్యామ స్వాధీనంలో పెట్టి అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటే కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకు అవి ఇక్కడనే ఉండవలను, ఇక్కడనే ఉండవలెనను. దాము అన్నకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానం లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యంను కొంతవరకు చదివాను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండొచ్చే అతనికి సంతానం కలగని అవకాశం లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించకపోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూస్తున్నారు, కానీ అవి దాము కొరుకుంచున్నవి, కావున అవి దామ్య తిని చావవలను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి అంటే బాబా ముఖ్య భక్తుడు దాన్ని సమర్థించెను. చావన్నది అహంకారం గురించి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా దీంతో ఇట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకేమో. ఈ ఆమర్లీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించెను. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమైను, జ్యోతిష్యుడి మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడను. అవి మీకు ధైర్యంను విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడను. వారి వెన్నంటనే కదులను. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమంను కనుగొంచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తించుకొనుడు. నాయందే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగాను నమ్మకం ఉంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమడ్ పంతు ఈ అధ్యాయంను ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుము గాక. మీ పాదములను ఎప్పుడూ చూచుచుండెదము గాక. ఈ సంసారం నా చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజం నాపనంత వరకు ఆప్త సాక్షాత్కారంకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగు చేయవాడువు. వివాదములందు దుర్మార్గం పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపు చేయము. నీ నామస్మరణము చేయుటకు జీవహ ఉత్సాహించుగాక. మా ఆలోచనలు అవి మంచివే అగాక చెడ్డవే అగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మర్చినట్లు చేయము. మా అహంకారమును నిర్మూలింపము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తించుకున్నట్లు చేయము. తక్కిన వస్తువులన్నిటినీ మర్చినట్లు చేయము. మన చాంచల్యమును తీసివేయము. దాన్ని స్థిరంగా ప్రశాంతంగా నుంచము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురు నందు మేము సంతోషంగా నుండెదము. మమ్మల్ని నిద్ర నుండి లేపము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షం చేతను గత జన్మల్లో మేము చేసిన పుణ్యం వల్లను కలిగినది.
నోటు దామోన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున రెండు సంశయములు కలిగిను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. ఒకటి, సాయిబాబా వద్ద అనేక మంది భూమి కూర్చున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చును. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడము. పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంటగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. 2, ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవును. అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబు ఇచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండుదెను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండ్రి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 మధ్య ఇది 1910-1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడ్రి. నా సోదరి కాలధర్మం నొందెను. దొంగతనం జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమైను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపచేసి అప్పాకులకన్ని ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరాల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగలు పెట్టి దొంగలించెను. అందులో శుభమగు సత్తు అంటే నాసిక భరణం ఉండెను. బాబా ఫోటో ముందేడ్చితిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. అంతరిక పూజ. భక్త పంతు హరిశ్చంద్ర పీతలే గోపాల్ అంబాడేకరు. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజంగా నుండి ఉండలేదు. నిజంగా నుండినది ఒకటే, అదే భగవంతుడు. చీకట్లో తాడును కాని దండమును కాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును. కానీ అంతర్గతంగా ఉన్న సత్యము తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అంక్షలను తెరిపించి వస్తువులను సరిగా చూచునట్లు చేయును. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగు చేయమని ప్రార్థిద్దాముగాక. అదే సత్య దృష్టి. అంతరిక పూజ. ఏమాడ్ పంతు మనకొక కొత్త రకం పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట, ఆనంద బాష్మలనే వేడి నీడను ఉపయోగించడం గాక. స్వచ్ఛమైన ప్రేమను చందనమును వారి శరీరమునకు పూసిదము గాక. దృఢ విశ్వాసమైన వస్త్రంతో వారి శరీరమును కప్పిదము గాక. అష్ట సాత్విక భావములనడి 8 తామర పుష్పములు సమర్పించిదము గాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించిదము గాక. భావమను బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే మొలతాడును కట్టిదం గాక. మన శిరస్సును వారి బొటన వ్రేలిపై నుంచిదం గాక. సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించం గాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇట్లు ప్రార్థించదం గాక. మా మనసును అంతర్ముఖం చేయము. దానిని లోపల వైపు పోవునట్లు చేయము. నిత్యానిత్యములు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారం కలుగునట్లు చేయము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయము.
మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయము. మా చంచల మనసు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. భక్త పంతు. ఒకనాడు పంత్ అనే భక్తుడు మరొక సద్గురు శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చ లేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచినందరూ అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండ్రి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అతడు తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకి పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షించే తెలివి వచ్చెను. నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడి ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయంగా నుండమని ధైర్యం చెప్పుచూ తన గురువునందే భక్తి నిలిచినట్లు ఈ కింద విధంగా పలికెను. ఏమైనను కానియండు పట్టు విడవరాదు. నీ గురుని యందు ఆశ్రయము నిలుపము. నీ గురుని యందే ఆశ్రయము నిలుపము. ఎల్లప్పుడూ నిలకడగా నుండము. ఎప్పుడూ వారి ధ్యానం నందే మునిగి ఉండము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పీతలే. బొంబాయిలో హరిశ్చంద్ర పీతలే అనునాథుడుండెను. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుతున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీష్ మందులను ఆయుర్వేద మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుట అనే సాధనం ఒకటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటేమి. 1910లో పీతలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాన్ని బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాకు చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానాలను వెంట తీసుకొని పండబుట్టలను పట్టుకొని భార్య బిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున త్రిప్పి చైతన్యం తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుతుండను కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటి నీరు వరదలా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయవాని చేతిలో పడిన ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయంకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇట్లు ఏడ్చుతుండగా బాబా ఆమెనిట్లు ఓదార్చెను. ఇట్లు ఏడవవలదు. కొంతసేపు ఆగము. ఓపికతో నుండము. కుర్రవాణిని బస్కు తీసుకుని పోము. అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములైను. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పీతలే బాబా దర్శనంకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు నొత్తుచూ కూర్చుంట్రి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుంట్రి. బాబా చిరునవ్వుతో ఇట్లన్రి, నీ ఆలోచనలు సంశయములు
బైతాత్వములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును. పీతలే ధనికుడు మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలంను ఇచ్చెను. పీతలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబత ప్రేమ భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభంకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిఘంచి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములు కని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను పూజించి శరణబేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారి కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనంకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను. పీతలేను దగ్గరకు పిలిచి ఇట్లనెను, బాబు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చింటిని, ఇప్పుడు నీకు 3 రూపాయలు ఇచ్చుతున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించము, నీకు మేలు పొందెదవు. పీతలే వీరిని ప్రసాదంగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనంకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి కనుక అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటల అర్థం గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలనని కుతూహలపడెను. కానీ బాబా ఊరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చిననెను. అదేమని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్ మహారాజు వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమన్రి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వారిని పూజించుచుండ్రి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరం పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితిమి. నీ అదృష్టవంతుడు వగుడిచే అక్కల్కోట్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యంను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి చూస్తున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండము, సంశయములను దురాలోచనలను విడువము, మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారము నడవుము, సత్ప్రవర్తనము నవలంబము, కుటుంబ దైవములను పూజింపము, రూపాయలను పూజింపము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పీతలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. గోపాల అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంటులో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠానా జిల్లాలోను జోహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకునెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నీటిలో పడి చావాలనని నిశ్చయించుకునెను. అతడి ఈ ప్రకారం చేయ నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగున్ మేర్ నాయక్.
అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదవనించెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘ రోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలం ఏల నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతంగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను. వాని మనసు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారంగా లభించినచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాలత్వమును చూచి అంబాడేకర్కు బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమాయెను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం. ప్రస్తావన. గ్రంథములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము, గీతా రహస్యము, కపటే దంపతులు. ప్రస్తావన. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రం చేసి వానిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలుగున్నవి ఈ అధ్యాయంలో చెప్పుకుందుము. మానవుడు సముద్రంలో మునుగుగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానం చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజుకు జయము గాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరము చమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనసులు ఏకాగ్రముగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు వెక్కుచు ఏడ్చి వనకెదరుగాక. వారిలో గల వైషమ్యములు తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించింది అనుకునవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయా అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి అందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట. మొదట అధ్యాయంలో బాబా బోధలు ఒనర్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనిడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో అటులా భావించెడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయెను. అచట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటాలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద ఉంచమనుకొనెను.
అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికిచ్చి వేయవలెననియు శ్యామ చెప్పెను. కాని బాబా దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చుననిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిరి. కాక సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి అంటే సమర్థ రామదాస భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మిక రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్ర నామ పారాయణము చేయింపదల్చెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి కొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణం చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను. నా జీవితం అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకుంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజుకొక నామము చదివినను మేలు కలుగజేయును. శ్యామ తనకు ఆ పుస్తకము అక్కర్లేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదవవలెననెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకొనెను. కానీ బాబా తనకు మేలు కలుగజేయనున్నాడని అనుకొనలేదు. బాబా సహస్ర నామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించ కోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విశదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకుల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనసును పావనం చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమము లేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపజేయవలెనని బాబాకు దయగలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారంగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించినీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి, శ్యామయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకునేనని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనచో తల పగలగొట్టుకునేదనెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాని నేల తిట్టిదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా?
ఈ పవిత్రమైన గ్రంథాలను నిత్యము పారాయణ చేయుచుంటివు గాని ఇంకనూ నీ మనసు పవిత్రంగాను అపవిత్రంగాను అస్వాధీనంగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోట్లాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చున్నము. ధనమిచ్చిన పుస్తకము అనేకములు వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చి తిని, నీకది కంఠపాఠముగా వచ్చు కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని, అందుచే దానిని అతనికిచ్చి తిని. బాబా పలుకులు ఎంత మధురంగా, మెత్తగా, కోమలముగా, అమృత తుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసు శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతం అను గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదను అనెను. శ్యామ మిక్కిలి సంతోషించి, ఒకటేలా 10 పుస్తకములు ఇచ్చేదను అనెను. బాబా ఈ విధంగా వారి తగువును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమనా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుణ్ణి తీసుకునుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతి దినము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడెను. మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పుపట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథని ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలుగున్నవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించెను. శ్రీమన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్య అధ్యయనం చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదను. ఒకనాడు బాబు సాహెబ్ జోగుకు ఒక పార్సెల్ వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యము ఉండెను. అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగాను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమును ఉంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను తిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించెను. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిది. కపర్డే దంపతులు. కపర్డేల వృత్తాంతంతో ఈ అధ్యాయము ముగించెదము. ఒకప్పుడు కపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను. దాదాసాహెబ్ కపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర ఎప్పుడు నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ 3 మాత్రము కపర్డే, నూల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చునిడువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాడు. నిజముగా మానవుడు ఎంత చదివిన వాడైనను, వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలా బోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కపర్డే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో ఉండుటచే సంతసించిరి. కపర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటిది. ఆమె బాబాను మిగిల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయంగా తెచ్చిచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించ ఎంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెంలో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలుగున్నవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిన ఆరంభించెను. శ్యామ ఇట్లనెను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెములను నెట్టివేచెదవు.
వాని వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గరకు ఈడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలు ఇచ్చిచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పల్లెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమ యుతమగు ముద్దలను తీసుకొననిండు. ఇట్లనుచు బాబా ఆమె పల్లెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని త్రేన్పులు తీయిచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒండురులు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇట్లా నేను చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లా నేను నీవిట్లు చేసినచో నీ జీవిత ఆశయము పొందేదవు. నీ మనసు శాంతించును, నీకు మేలు కలుగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును, కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరు పరస్పరం ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికి మధ్యభేదము లేదు. ఇద్దరు ఒక్కటే, ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే, కానీ యథార్థంగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదం పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్, బుర్హన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును. వారు సర్వంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులమైనప్పటికీ శిష్యుల ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకులను రెండిటిని దాటింతరు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి. నా మనుషుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్ళకు దారం కట్టి ఈడ్చినట్లు అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రాలయమందు ఉండును. తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రూజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డంతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ళు తర్వాత దాస్కన్ కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాస్కను బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలోనున్న వారికి సరిపోయెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
కావున తాను సాయిబాబాను స్వప్నములో చూసినట్లు గ్రహించాను. పటము దాసగుణ కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగుణ చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచందు సిరిడి పోవుటకు ఊళ్ళెవరుచుండెను. సద్గురుని వెదుకుటంలో ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చిదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకునేను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాటులన్నీ చేసుకున్నను పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. రైలులో అతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగు పుంగువులని వారు చెప్పిరి. కోపరగ్రామం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలని అనుకునేను. కానీ ఆ గ్రామ పరిసరాలను, ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమును మరిసెను. షిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఏపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలననుకునుట, ఆ విషయమే మరుచుట, ముసలమ్మను కలుసుకునుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూసిన ముసలివాని బొందువై ఉండవచ్చును అనుకునేను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూసి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచ్చరీతిన పూజించిరి. లక్ష్మీచందు మనసు కరిగెను. బాబాను చూసి చాలా సంతోషించెను. సువాసనలు గల తామర పువ్వును భ్రమరము చూచి సంతోషించినట్లు బాబా పాదములను చూసి సంతోషించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండెను. ఇతరులను అడగనేలా, మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనది కదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములో కోరిక అయి ఉన్నప్పుడైనా నెరవేరదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచందు ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ నిట్లు తెలిసినవి. అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనించదగినది, బాబా దర్శనము కొరకే గాని సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయం ముందు బాపు సాహిబ్ జోగే ఏమీ నైవేద్యము తీసుకుని రావాలనని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను: నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపి నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునుము. బాబా తన మనసును కనుగొని ఆ లక్ష్మీచందు రెండోసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయమునే లక్ష్మీచందు సావడి ఉత్సవమును చూసెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రచురించుచుటచే బాబాకు బాధ కలిగిందనుకునెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామతో నిట్లనెను: ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనసులో నేమి భావించుచుండునో అదే అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై పడి, మీ దర్శనము వల్ల నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు
సంతోషముతో నుండుదునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచందు సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడీకి పోవు పరిసింతల ద్వారా పువ్వులమాలలో కర్పూరము దక్షిణ పంపుచుండెను. బురహరు హనుమపూర్ మహిళ. ఇంకొక పిచ్చిక భక్తురాలు వృత్తాంతము సూచిదము. బురహనుమన్పూర్లోనొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనెను. మేల్కుని చూడగా తన ద్వారము వద్ద నెవరూ లేకుండిరి. చూసిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనికి అలోకాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవు నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును ధరించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము అర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులోనందరూ భోజనమునకు కూర్చునిరి. కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉన్నప్పుడు ఎవరునూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోసెను. ఆమె కిచిడీ అచ్చట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మింగుట ప్రారంభించెను. బాబా ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణమైన ప్రేమ ఉండునట్లు విశ్వసించారు. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చిక గురించి వినుడు. హీరంగం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటేగారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమ శివాయ అని జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాటేగారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోజ్ స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదాకేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయము కలగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపగించి అతనిని లోపలికి రానియ్యక ఈ వెధవను తన్ని తమిరివేయుడు అని గద్దించి మేగునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడిలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వణుకట ఆరంభించెను. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినవని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి తయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదాకేల్కర్ కల్పించుకున్నటచే నతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పు కలగచేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిలపత్రి కావలెను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి ప్రతి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో నున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములు నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండేటివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుణ్ణి పూజింపక
మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శరద్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंधा
तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, हमो नजरू करो, खाली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई
Sai Baba